ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక పరిణామం జరిగింది. A1 రాజ్ కేసిరెడ్డికి బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. మద్యం స్కామ్ కేసులో రాజ్ కేసిరెడ్డి దాదాపు ఏడాది కాలంగా ఉన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, సోనీ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారం ఏపీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. ఇతర రాష్ట్రాల్లో కూడా లింకులు ఉన్నాయనేటువంటి ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా ఎటువంటి ఆధారం కూడా విచారణ అధికారులు బయటపెట్టలేదు. కేవలం ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే ఏపీ మద్యం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాజ్ కేసిరెడ్డి కీలకంగా ఉన్నారు. ఆయనకి సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలు ఇప్పటికే ఆయన జైలు జీవితాన్ని గడుపుతూ ఉండటం, ఆయనకు సంబంధించి ఎటువంటి ఆధారాలు బయటకు పడకపోవటం, అదేవిధంగా కరెన్సీ నగదు బయటపడిందని చెప్పి ప్రచారం చేసినప్పటికీ కరెన్సీకి సంబంధించినటువంటి డంప్ ని స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్పినప్పటికీ కూడా దానికి సంబంధించి పూర్తిగా ఆధారాలు కూడా బయట పెట్టలేకపోయారు. దీంతో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున దుమారాన్ని రాజేసింది. రాజకీయంగా కూడా ఈ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే అనేక మందికి బెయిల్ కూడా మంజూరైంది. ఇందులో కీలకంగా ఉన్నారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రాజ్ కేసిరెడ్డికి కూడా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి పరిణామాలపైన భవిష్యత్తులో ఎలాంటి విచారణాధికారులు ఎలాంటి ఆధారాలు ప్రవేశపెడతారు, కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, ఈ మొత్తం అంశానికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన రాజకీయంగా నెలకొన్నటువంటి దుమారానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, భవిష్యత్తులో కేసు ఎలాంటి మలుపు తిరుగుతుంది అనేది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సోనీ, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ హరీష్.